హాయ్ అండి, వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు. ఈరోజు నేను పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీని వండుతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకున్నానండి పాన్లో. ఇప్పుడు స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. అప్పుడు పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోతుందండి. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి, కానీ నేను ఆయిల్ యాడ్ చేయలేదండి. ఈ ప్రాన్స్ని వాటర్ అంతా ఎలా సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే వాటర్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనం కర్రీస్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇది 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక మామిడికాయని తీసుకున్నానండి. దీన్ని పునాసకాయ అంటారండి. ఇది ఏ సీజన్లోనైనా దొరుకుతుందండి మనకి. దీని టేస్ట్ చాలా పుల్లగా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసి ఒక తపేలా పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీని వండడానికి నాన్ స్టిక్ ప్యాన్ల కన్నా ఇలాంటి తపాలాలు కానీ మట్టి కుండలు కానీ యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఎందుకంటే ఈ కర్రీని మనం చాలా దగ్గరగా వండుకోవాలండి. అప్పుడే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. అడుగు మాడిపోకుండా ఫ్రై చేస్తూ అస్తమానం కలుపుతూ ఉండాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయండి. ఈ ఆనియన్స్ని మాడిపోకుండా కలుపుకుంటూ ఆనియన్ కలర్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని నేను పొడవాటి ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకుని ఫ్రెష్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా మంచిగా పడుతూ ఉంటుందండి కర్రీకి. కరివేపాకుని ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే వాటర్ అది వేసేసిన తర్వాత అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం కరివేపాకుని. వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిరొయ్యల్లో వాటర్ అంతా చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పచ్చిరొయ్యలు ఇలా కొంచెం గట్టిగా తయారవుతాయండి. ఫ్రై అవుతున్న ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా పక్కకు తీసుకొని పెట్టుకున్న పచ్చిరొయ్యలను యాడ్ చేసుకున్నాను. ఫ్రై అవుతున్న ఆనియన్స్లో ఈ పచ్చిరొయ్యలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు అడుగు మాడిపోకుండా అస్తమానం కలుపుతూ ఉండాలండి. అడుగు మాడిపోతే ఆనియన్స్ మాడిపోయి కర్రీ కూడా చేదొచ్చేస్తుందండి. అందుకే మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఓ 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపుని కొంచెం మాత్రమే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిరొయ్యలు క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ పసుపునే వాడి క్లీన్ చేస్తామండి. అందుకోసమని కర్రీ అంతా పసుపు ఫ్లేవర్ వస్తుంది. అందుకోసమని కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు మాత్రమే యాడ్ చేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోనే 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారం వేసుకునేటప్పుడు మీ రుచికి తగ్గట్లు యాడ్ చేసుకోండి. ఎక్కువగా తినేవారు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కారాన్ని ఎక్కువగా ఎవరైనా తిననివారు ఉంటే ఈ కారాన్ని స్కిప్ చేసి పచ్చిమిర్చి తురుమునే ఒక 3-4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ అడుగు మాడకుండా అస్తమానం కలుపుతూ ఉంటున్నానండి. ఎవరైనా ఇది వండేటప్పుడు మీకు ఆనియన్స్ అడుగు మాడుతూ ఉంటే మధ్యలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిరొయ్యలకి ఉప్పు కారం మసాలా ఎంత చక్కగా బాగా పట్టిందండి. ఇలా ఫ్రై చేసుకుంటే రొయ్యలు మంచిగా తింటున్నప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుముని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ తురుముని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే, నేను ఒక పునాస మామిడికాయని తీసుకొని దాని తొక్క పీల్ చేసి బాగా మామిడికాయని కూడా ఆ పేలర్తోనే చిన్న చిన్న ముక్కలుగా పీల్ చేసుకొని
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ముందే ఉంచుకున్నానండి. ఈ మామిడికాయ తురుముని ఇప్పుడు వేసుకుని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. కొంతమంది అయితే వాటర్ అది యాడ్ చేసిన తర్వాత అప్పుడు వేసుకుంటారండి, కానీ అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతుందండి. అందుకోసమని నేను ఇప్పుడే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదండి, అందుకే ఇప్పుడు కొంచెం మాత్రమే యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడినట్లు. ఇప్పుడు దీని అంతటిని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఎంత బాగా ఫ్రై చేసినప్పుడు కర్రీ అడుగు మాడకుండా ఉండి మామిడికాయ తురుమంతా బాగా ఫ్రై అయిపోతుందండి. ఈ మామిడికాయ ముక్కలు నేను అందుకే ముక్కలుగా కట్ చేసుకోకుండా పేలర్తో చిన్నగా పీల్ చేసుకున్నానండి. ఆ పీల్ చేసుకున్న వాటిలో కూడా ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను చాకుతో. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అసలు మామిడికాయ ముక్కలు ఎక్కడా కనిపించట్లేదండి. బాగా ఫ్రై అయిపోయండి. నేను టెంకను కూడా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే టెంక కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మామిడికాయ టెంకను చాలామంది స్కిప్ చేస్తారండి, స్కిప్ చేయొద్దండి. ఉడికిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకు గ్రేవీ ఎక్కువ కావాలని మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయలేదో చెక్ చేసుకోవాలండి ఒకసారి. ఈ మామిడికాయలు పచ్చడిల కర్రీని ఇలా వండుకోవాలండి. ఈ మామిడికాయలు పచ్చడిల కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. ఈ మామిడికాయ పచ్చడిల కర్రీని ఎక్కువగా వేసవికాలంలో వండుకుంటారండి, ఎందుకంటే ఈ వేసవికాలంలోనే ఎక్కువగా మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి. ఫ్రెష్గా ఉన్న మామిడికాయలతో వండుకుంటే పచ్చడిలు మామిడికాయ కర్రీ ఇంకెంతో చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీలో వాటర్ వేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మూత పెట్టుకుంటేనే కర్రీ బాగా దగ్గరకంటూ ఉడుకుతుందండి. మూత పెట్టకపోతే ఆవిరంతా పైకి పోయి తొందరగా ఉడకదండి, అందుకే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇగోండి ఇలా ఉడుకుతూ ఉందండి కర్రీ. మనం ప్రాన్స్ తీసుకునేటప్పుడు అస్తమానం ఫ్రై కర్రీసే కాకుండా వెజిటేబుల్లో కూడా యాడ్ చేసుకొని వండుకోవచ్చండి. వెజిటేబుల్స్లో ప్రాన్స్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మామిడికాయ పచ్చడిల కర్రీని మనం ఇలా వండుకొని ఉంచుకుంటే ఓ 2-3 రోజులైనా కూడా పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడవదండి. ఈ మామిడికాయ కర్రీని వండుకునే రోజు కన్నా నెక్స్ట్ డే తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మామిడికాయ పులుపు అంతా ఫ్రాన్స్కి పట్టి నెక్స్ట్ డేకే చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగా తినే కన్నా కొంచెం చల్లారాక తింటేనే టేస్ట్ బాగుంటుందండి. మార్నింగ్ వండుకొని నైట్ తిన్నా, లేదంటే నైట్ వండుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నా చాలా బాగుంటుందండి. ఈ మామిడికాయ పచ్చడిల కర్రీకి మా ఉభయ గోదావరి జిల్లాల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి. ఈ కర్రీని ప్రతి ఇంట్లో అందరూ వండుకుంటారండి. దీనిని పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో వేయడానికి కూడా చాలా ఇష్టపడతారండి. ఈ కర్రీతో అన్నం తినేటప్పుడు మనకు తెలియకుండానే మనం ఎంత తింటున్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తామండి. వీడియోలో చూపిస్తున్నట్టు కర్రీ అంతా ఎలా దగ్గరగా అయిపోతుందో చూడండి. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇంతేనండి, చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవచ్చండి. ఫిష్ మసాలా యాడ్ చేసుకొని, ఇప్పుడు కొత్తిమీర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రోజా గోదావరి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.